సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మూడో రోజు కైట్ ఫెస్టివల్ సందడిగా కొనసాగుతుంది. వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. చివరి రోజు కావడంతో కైట్ ఫెస్టివల్ ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఒకవైపు కైట్స్, మరోవైపు స్వీట్ ఫెస్టివల్ ను జనం ఎంజాయ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలిందర్ అందిస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్లో ఆకట్టుకుంటోంది. 3 రోజుల నుంచి కూడా సాగుతోంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ మూడో రోజు చివరి రోజు కావడంతో కూడా పబ్లిక్ ఎక్కువగా ఈ పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి కైట్ ఫెస్టివల్ని, అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ని చూసి ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ప్రస్తుతం గాలి గమనం కొంచెం ఇబ్బంది పెడుతుండడంతో కైట్ ఫ్లయర్స్ అంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి నగరవాసులకు కైట్స్ ఎగరవేసి కొంత ఆనందాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కైట్ ఇక్కడ మనకి కన్విన్స్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు కైట్ ఫ్లయర్స్. ఇది బస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్, మనము హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ నుంచి ఫ్లయింగ్ చేస్తున్నాం. ఇక్కడ మేము నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాము. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మా ప్రెసిడెంట్ వచ్చేసి కొత్త శ్రీనివాస్ గారు. ఆయననే 1999లో ఈ క్లబ్ అనేది స్టార్ట్ చేసి మా దగ్గర అన్ని కాన్సెప్ట్ డిజైన్ కైట్స్, అంటే మా దగ్గర 1 ఇంచ్ రేజర్ బ్లేడ్తో లాంటి కైట్, మళ్ళీ పెద్ద మొన్న లాస్ట్ ఇయర్ 75 ఆజాదీ అమృత మహోత్సవం ఉండే కదా, అప్పుడు దాంట్లో సేమ్ ఇలా ట్రైన్ కైట్ల ద్వారా ఒకటి 1 స్ట్రింగ్ మీద 75 కైట్స్, అట్లాంటి గ్లోబల్ వార్మింగ్ అట్లాంటి అన్ని కాన్సెప్ట్ కైట్స్ ఉంటాయి మా దగ్గర. ఈ కైట్ చూస్తుంటే అంటే మామూలుగా మనం రెగ్యులర్గా చూసే కైట్స్ పేపర్ కైట్స్ ఉంటాయి, ఈ కైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏంటి క్లాత్ టైప్లో ఉంది కదా, ఏంటి క్లాత్? సార్, ఇది మన కవర్, పీవీసీ కవర్. ఓకే. మొత్తంగా కైట్ ఫ్లయర్స్కి కొంత గాలి ఇబ్బంది పడుతుంది, కానీ మిగతా అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి. జిల్లా స్థాయిలో కూడా మరోసారి నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కొంత బాగుంటుంది. ఇంకా పండుగలని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కైట్ ఫ్లయర్స్ చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు కైట్స్ గాలి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఫ్లై చేసేందుకు, కైట్స్ని ఫ్లై చేసేందుకు ఇటు ఫ్లయర్స్ చాలా కష్టపడుతున్నారు. ఇవి చూసేందుకు నగరవాసులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ మెల్లిమెల్లిగా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సాయంత్రం వరకు కూడా ఈ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి టూరిజం శాఖ చెప్తుంది. మరొక వైపు కల్చరల్ ఈవెంట్, మరొక వైపు స్వీట్ ఫెస్టివల్, మధ్యలో ఇక్కడ కైట్ ఫెస్టివల్ కనువిందు చేస్తుంది. సో ఈ రంగురంగుల గాలిపటాల పండుగని చూసేందుకు పరేడ్ గ్రౌండ్కి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు అని చెప్పేసి పర్యాటక శాఖ చెప్తుంది. ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనేది మాత్రం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కైట్ ఫెస్టివల్ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో ఎలిందర్ రెడ్డి, TV9 పరేడ్ గ్రౌండ్ నుండి.